వాళ్ళకి ఇప్పుడు అర్థమైతే లేదు. ఇప్పుడు చాలా గొప్పగా అనుకుంటారు 230 మంది ఒకటే తాటి మీద ఉన్నామని. మా అంత గొప్పగా ఎవరు ఎదుర్కోలేకపోయారు మోడీ గారిని, భవిష్యత్తులో ఇంకా గట్టిగా ఎదుర్కొంటామంటారు. రేపు ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఎండిపోయిన ఆకు విలువ ఎవరికి తెలుస్తుంది? రాలిపోయిన ఆకు విలువ ఎవరికి తెలుస్తుంది? ఎండిపోయిన కొమ్మకు తెలిసినట్టున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. మీరు ఇలా బిల్లు అడ్డుకున్నాము అనుకుంటారు. నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ బిల్లుని ఆపినామని చెప్పి విర్రవేగుతున్నటువంటి ప్రతిపక్షాలకి, విర్రవేగుతున్నటువంటి పార్టీలకి మేము మరింత తెగువతో ముందుకొస్తాం, మరింత గొప్ప బలంతో ముందుకొస్తాం. 100% ఈ బిల్లుని మళ్ళీ భారత పార్లమెంట్లో ప్రవేశపెడతాం, పాస్ చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ ఇచ్చే నాయకుడు, ఇచ్చేటువంటి పార్టీ 100% భారతీయ జనతా పార్టీ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 543కి ఇస్తారా అని అడిగిండ్రు. 100% ఇస్తాం, మాకు ఇచ్చే ధైర్యం ఉంది. 543లో 33% కావాలన్నా చేసే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. డీలిమిటేషన్ అయిన తర్వాత ఇస్తామంటే బరాబరి డీలిమిటేషన్ అయినాక కూడా ఎంపీలలో 33%, ఎమ్మెల్యేలలో 33% ఇచ్చే ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 1976 నుంచి 2026కు దాదాపు 50 ఏళ్ళు దాటినాక కూడా ఒక్క సీటు పెరగొద్దు, డీలిమిటేషన్ చేయొద్దు అనేది కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చెప్తా ఉన్నాయి. ఏమంటాడు మరి రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుకుంటూ, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఉండాలి. మేము ఇలా పెరిగింది కదా జనాభా. 1976 నుంచి 2026కి దళితుల జనాభా పెరిగింది, సీట్లు పెంచుతాము అంటున్నాం. గిరిజనుల జనాభా పెరిగింది, సీట్లు పెంచుతున్నాము అంటున్నాం. ఇవాళ దాకా మహిళలకు ప్రాతినిధ్యం రాలేదు, వాళ్ళని తీసుకొద్దాము అంటున్నాం. ఇది వాళ్ళకి నచ్చుతలేదు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం గురించే మాట్లాడాలంటే జనాభా ప్రాతిపదికన మాత్రమే పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని మీరు డీలిమిటేషన్ చేయాలని చెప్పింది. ఒకవేళ అదే చేస్తే నిజంగా దక్షిణాది రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ తర్వాత జనాభా తగ్గింది. కానీ మీరు నిన్న 131 అమెండ్మెంట్ యాక్ట్ని ఆపడం వల్ల నిజంగా రేపు మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే ముందుకు పోతే దక్షిణాది రాష్ట్రాల లోపల జనాభా తగ్గి ఉంది, జనాభా పెరిగి లేదు. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరుగుతాయి, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. అది జరగద్దని మాత్రమే మేము 131వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినాం తప్ప